అందరికి వందనాలు. ఈరోజు మన కొరకు దైవజనులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగం యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనం చదువుకుందాం. ఆ సమయములకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడిన గనుక ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా ఉండిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనము దాటించువాడు అనగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకుని పోవాడని, అనగా అనారోగ్యములోంచి ఆరోగ్యములోకి దాటించేవాడని, అంతేకాకుండా ఆత్మీయ మరణము నుంచి ఆత్మీయ జీవములోకి అనగా నిత్య జీవములోకి నడిపించేవాడని, అజ్ఞానములో నుండి అవగాహనలోకి నడిపించేవాడని, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు ఇంటెలిజెన్స్ లేకపోతే అండర్స్టాండింగ్లోకి నడిపించగలిగిన వాడని, అంతేకాకుండా అపవిత్రత నుండి ఆత్మీయ పవిత్రతలోకి, ఫ్రమ్ అన్హోలీనెస్ టు హోలీనెస్ ఇలా నడిపించేవాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మేము ఉత్సహించి సంతోషించుతాము. మీరు మాకు వినిపించబోతున్నట్టు మాటల కొరకై మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ వారి కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అన్నట్టు కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు వేరు ప్రజలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. స్త్రీలు, పురుషులు, పెద్దలు, పెనలు అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు ప్రభువా మీ బిడ్డల యొక్క హృదయాల్లో విత్తనాల్లాగా, ఆత్మ సంబంధమైన విత్తనాల్లాగా విత్తబడగలటు సాయం చేయమని, తద్వారా రాబోయే దినాల్లో 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపు అనుభవంలోకి తీసుకొని రాగలటు సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి ఈ సందేశాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండ్ మార్నింగ్ గ్రీటింగ్స్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే. నా దగ్గర ఒక పాంప్లెట్ ఒకటి ఉంది. దాని పేరు నూతన జీవితం, న్యూ లైఫ్. ఈ పాంప్లెట్ని మా GFI గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలో పనిచేస్తున్నట్టు దేవజనులు పాస్టర్ K. వరకుమార్ గారు, వారు చౌకచర్లోను, ఇంద్రమ్మ కాలనీలోను, ఆయా ప్రాంతాల్లోనూ, వెంకన్నపురంలోను, ముతుకూరులోను, బాలుడిపాలెంలోను పరిచయం జరిగిస్తున్నారు. గ్రేస్ వర్షిప్ మినిస్ట్రీస్ అనేటువంటి పేరుతో వారు పరిచయం కొనసాగిస్తున్నారు. ఒక పాక్షిక సేవకునిగా పరిచయం కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ప్రభు వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఒక మంచి పాంప్లెట్ ఒకటి రాశారు. ఈ పాంప్లెట్ కావలసిన వారు దయచేసి నన్ను సంప్రదించండి. నూతన జీవితం, న్యూ లైఫ్ అనేటువంటి ఈ పాంప్లెట్ కోసం వారు 5000 పాంప్లెట్లు వేశారు. కొంతమందికి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. వారు వ్యక్తిగతంగా కూడా కొంతమందిని కలుసుకొని పంచుతూ ఉన్నారు. కనుక మీకు కావాల్సి ఉంటే ఈ పాంప్లెట్ నేడే నన్ను సంప్రదించండి. అంతేకాకుండా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కానీ, వాట్సాప్లో కానీ మీరు ఐ వాంట్ నూతన జీవితం పాంప్లెట్ అని పెడితే మీకు ఈ పాంప్లెట్ దొరికేటువంటి చోటు, అనగా పాస్టర్ వరకుమార్ గారి 2 నంబర్లు ఉన్నాయి. 9886155595 మరియు 9949777076 అనేటువంటి నంబర్సు. వాటిలో మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే ఆ నంబర్స్ నేను మీకు పంపుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ప్రయత్నాలు చేసి కరపత్రాలు రాయడమో, కరపత్రాలు పంచడమో, లేకపోతే వేరు మాధ్యమాల్లో మనం సువార్తీకరణ చేయాల్సిన అవసరం ఉంది. సువార్తీకరణకు మంచి ఉపకరణంగా ఈ గాస్పల్ ట్రాక్ట్ ఉపయోగపడగలదని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం అమూల్యమైనది. దేవుని వాక్యం మన చేతిలోకి రావడానికి, అనగా పరిశుద్ధ గ్రంథము మన చేతిలోకి రావడానికి, అనగా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి ఈ హోలీ బైబిల్ మన చేతిలో రావడానికి దీని వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఎన్నో కార్చబడినటువంటి కన్నీటి బిందువులు ఉన్నాయి. కార్చబడినటువంటి చెమట బిందువులు ఉన్నాయి. కార్చబడినటువంటి చిందించబడిన రక్త బిందువులు కూడా ఉన్నాయి.
ఎందుకు చెప్తున్నా అంటే ఒక అమూల్యమైన పుస్తకాన్ని దేవుడు మనకు అందించాడు, పరిశుద్ధ గ్రంథాన్ని అందించాడు. దాన్ని రోజు చదవాలి, దానిలోని మాటల ద్వారా మనం ఆత్మీయంగా బలం పొందుకోవాలి. దేవుని వాక్య ధ్యానం అనుదినం చేయాలి. ఒకవేళ మీకు ఇంకా బైబిల్ లేని పక్షంలో ఒక బైబిల్ కొనుక్కోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఎవరైనా బైబిల్ లేనటువంటి మీ సహోదరి సహోదరులకి మీరు ఒక బర్త్డే గిఫ్ట్గానో బైబిల్ని వారికి గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 3 and verse 4. ఆ సమయంలో దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట వారు ఎవరు దిగునో వారు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు కలవారు కలరు గుంపుగా కూడి ఉండిరి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 3వ వచనం. Hundreds of sick people were lying under the covered porches, the paralyzed, the blind and the crippled, all of them waiting for their healing. 4వ వచనం. For an angel of God periodically descended into the pool to still the waters, and the first one who stepped into the pool after the waters filled would instantly be healed. 4వ వచనంలో మనకు తెలుగు బైబిల్లో 3-4 కలిసి ఉంది కనుక ఇక్కడ ఇంగ్లీష్లో విడిగా 3వ వచనం చివరి భాగం. ఆల్ ఆఫ్ దెమ్ వెయిటింగ్ ఫర్ దేర్ హీలింగ్. అందరూ స్వస్థత కోసం కనిపెడుతున్నారు. స్తోత్రం. ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ద లేమ్, ఆల్ ద బ్లైండ్, ఆల్ ద క్రిపుల్డ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ హీలింగ్. వారి స్వస్థత కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మన టైటిల్ నిరీక్షణ, హోప్ ఆర్ వెయిటింగ్. ఆ ప్రజలు ఆ మంటపముల్లో గుంపులుగా పడి ఉన్నవారు, కుప్పలు తిప్పలుగా పడి ఉన్నవారు, వారు వెయిట్ చేస్తున్నారు. డబ్బు రావాలనో, ఇల్లు కట్టుకోవాలనో, ఇంకా ఏదో జరగాలనో కాదు, కానీ వాళ్ళందరూ కామన్గా ఒకదాని కోసం ఎదురు చూస్తున్నారు. దట్ ఈస్ హీలింగ్. అలాగైతే ఈ అంత్య దినాల్లో మనం అందరం ఎదురు చూస్తున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ వాట్? వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ హీలింగ్, వీ విల్ వెయిట్. మనం హీలింగ్ కోసం అనగా స్వస్థత కోసం ఎదురు చూస్తాం, కానీ బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ దేవుని దూత దిగి వచ్చింది అనడానికి గుర్తుగా నీళ్లు కదిలించబడుతున్నాయి. స్వస్థత జరగడానికి ముందుగా అనగా నెమ్మది కలగడానికి ముందుగా, రోగము నుంచి విముక్తి కలగడానికి ముందుగా నీళ్లు కదిలించబడుతున్నాయి. అలాగే యేసు ప్రభు రాకడకు ముందుగా అనేకమైన సూచనలు జరుగుతున్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఎవడు ముందుగా దిగునో అని కాదు, ఇప్పుడు యేసు ప్రభు రాకడ సమయంలో ముందు వెనక అంటూ లేదు. అందరం ఒక్కసారిగా రెప్పపాటున మనము మారిపోతాం. వి వుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ చేంజ్డ్. మనం మారిపోతాం. రెప్పపాటు కాలములోనే మనం రూపాంతరం పొందుతాం. మన మట్టి శరీరాలను వదిలేసి మహిమ దేహాన్ని తొడుక్కొని మనం వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సమాధానాన్ని అనుభవిస్తాం. ఏ విధంగా 2000 సంవత్సరాల క్రితం బెతస్దా స్టోరీ ఆగిపోయింది, కానీ జరగబోతున్నటువంటి ఒక స్టోరీ మనందరం ఎదురు చూస్తున్న ప్రభు ఒక్కసారి వచ్చేస్తాడు మధ్యాకాశానికి. మధ్యాకాశములోని జలములను కదిలించినప్పుడు, అనగా మధ్యాకాశంలో ఏవో జలాలు ఉన్నాయని కాదు, అక్కడికి వచ్చినప్పుడు, లేకపోతే కడబోరం మోగినప్పుడు, ఆర్భాటము వినబడినప్పుడు, ప్రధాన దూత శబ్దం వినపడినప్పుడు, అప్పుడు జరిగేటువంటి మార్పులు, ఒక నెమ్మది ఆవరిస్తుంది దేశం మీదకి. దేవుని ప్రజలందరూ నెమ్మదిని అనుభవిస్తారు. సరే, మనం ఇప్పుడు దాని గురించి కాదు ఆలోచించేది. నిరీక్షణ. మన నిరీక్షణ ఏమై ఉన్నది? దీని గురించే నేను ఇందాక చెప్పినటువంటి రెండవ రాకడ గురించినటువంటి నిరీక్షణ గురించే బ్లెస్డ్ హోప్ అన్నారు, అనగా శుభప్రదమైన నిరీక్షణ. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, జీవముతో కూడుకున్న నిరీక్షణ అని రాయబడింది. లివింగ్ హోప్. స్తోత్రం.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, సిగ్గుపరచనటువంటి నిరీక్షణ. ద హోప్ డస్ నాట్ పుట్ us into shame. స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ గురించి ఇలా వేరు వేరు విషయాలు వాక్యాలు రాయబడ్డాయి. మనం నిరీక్షణ గురించి మనం డీటెయిల్గా ఆలోచించడం లేదు, కానీ మనం 4 విధాలైనటువంటి నిరీక్షణల గురించి మీకు ఈ అధ్యాయం నుంచి జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ప్రజలు దేనికోసం నిరీక్షిస్తున్నారు? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెయిటింగ్. అనగా ఆ దేవాలయంలో, ఆ బెతస్తా కోనేరు దగ్గర, లేదు అంటే ఆ గొర్రెల ద్వారం దగ్గర, షీప్ గేట్ దగ్గర, 12 గేట్ల దగ్గర మంటపాలు ఉన్నాయనో లేకపోతే ఇవన్నీ రాయబడలేదు, కానీ షీప్ గేట్ దగ్గర మాత్రం బెతస్తా అనేటువంటి కోనేరు ఉందని, మిగతా 11 గేట్ల కన్నా, ద్వారాల కన్నా ఈ గొర్రెల ద్వారం దగ్గర స్వస్థత జరుగుతుంది. స్వస్థత జరుగుతుంది అని వినికిడి, స్వస్థత జరుగుతుంది అని 1 సాక్ష్యాలు ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని తక్కువగా ఉన్న సాక్ష్యాలను కూడా విశ్వసించి ఎక్కువ మంది ప్రజలు అక్కడ గుమిగూడారు. కానీ యేసు స్వస్థపరుస్తాడు అనడానికి తక్కువ సాక్ష్యాలు కాదు, వేల లక్షల సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం కొద్దిమందే విశ్వసిస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ మన నిరీక్షణ దేనికోసం మన నిరీక్షణ? నంబర్ వన్ మొట్టమొదటి నిరీక్షణ ఏంటంటే స్వస్థత కొరకు, ఫర్ దేర్ హీలింగ్. మనం కూడా స్వస్థత కోసం ఎదురు చూడాలి. మన శరీరానికి స్వస్థత, క్యాన్సరో, టీబీయో, థైరాయిడో, ఇంకేదైనా కావచ్చు, శరీరానికి స్వస్థత. రెండో విషయము మన మనస్సుకు స్వస్థత, ద హీలింగ్ ఆఫ్ అవర్ సోల్. మన లోపల ఉన్నటువంటి, మన ఆంతర్యములో ఉన్నటువంటి ఆ మనస్సుకు నెమ్మది కావాలి. అది స్వస్థత, అది స్వస్థత అనుభవం లాంటిది. మూడోది మన ఆత్మకు స్వస్థత, అనగా మనం స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాం. ఆ రోజుల్లో వాళ్ళు ఒకే ఒక విధమైన స్వస్థత కోసం ఎదురు చూస్తుంటే, ఈ దినాల్లో కనీసం 3 విధాలైన స్వస్థత కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అంతేకాకుండా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసము విషయములో వారు స్వస్థులగునట్లుగా వారిని గద్దించుము అనేటువంటి పౌలు యొక్క ఉపదేశం. విశ్వాస విషయంలో బాగుపడాలట, విశ్వాస విషయంలో హీలింగ్ రావాలట. అనగా ఆత్మ సంబంధమైన విశ్వాస విషయంలో, దేవుని అందరి విశ్వాస విషయంలో మనము స్వస్థత, నెమ్మది కలిగిన వాళ్ళుగా ఉండాలి అనేది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. ఆ స్వస్థత కోసం ఎదురు చూచి స్వస్థత జరగకుండా చనిపోయిన వాళ్ళు కూడా బోల్డు మంది ఉన్నారు. కానీ స్వస్థత పొందుకున్న వాళ్ళు చాలా తక్కువలో ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత కోసం ఎదురు చూసేటువంటి అనుభవం. ఆయన తన వాక్కును పంపి, వాక్కును దింపి అని ఎందుకన్నానంటే, ఆయా సమయంలో దేవుని దూత వచ్చి దిగి అని అంటున్నప్పుడు మానవత్వంలోకి, లోకంలోకి, మన జీవితంలోకి, మన జీవన జలాల్లోకి వచ్చినటువంటి వాక్యం, దూతలాంటి వాక్యం అని కాదు, యేసు పంపినటువంటి వాక్యం, పరిశుద్ధాత్ముడు పంపించి, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి లోకానికి పంపించబడి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడడానికి సిద్ధంగా ఉన్న వాక్యం పంపబడినప్పుడు అప్పుడు స్వస్థత జరుగుతుంది. దేవుని స్తోత్రం. స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజులో కొంతమంది స్వస్థతల కోసం ఎదురు చూస్తున్నారు. మా సంఘంలో ఒక సహోదరుడు, ఆయన పేరు సహోదరుడు బ్రదర్ సుధాకర్ గారు. ఆయన షుగర్ ఎక్కువైపోయి 560 వరకు పెరిగిపోయింది. హాస్పిటల్లో ఉన్నాడు. సంఘం అంతా ప్రార్థిస్తుంది. ఆయన స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు ఏదైనా అనారోగ్యాలతో ఉన్నప్పుడు మీరు స్వస్థత కోసం ఎదురు చూడడంలో తప్పే లేదు. యేసు స్వస్థపరుస్తాడు అని నమ్మడంలో తప్పే లేదు. ఏ క్రానిక్ డిజీజ్ అయినా, దీర్ఘకాలిక వ్యాధి అయినా, హ్రస్వకాల వ్యాధి అయినా, ఏదైనా సీజనల్ వ్యాధి అయినా కానీ దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక ఆయన స్వస్థపరుస్తాడు. ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండట చూచి, యేసు వాడు ఆ రోగి పడి ఉండట చూచి,
వాడు ఎప్పటి నుండి బహుకాలం నుండి వాడు అప్పటికే బహుకాలం నుండి అప్పటి నుండి వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు 6వ వాక్యం నేను చదువుతున్నాను. స్తోత్రం స్తోత్రం. When Jesus saw him lying there, he knew that the man had been crippled for a long time. Jesus said to him, do you truly long to be well? అనగా రెండో విషయం, ఒకటి ప్రజలందరూ రోగులందరి నిరీక్షణ. రోగులందరి కాదు, రోగులందరి పక్షాన ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి బంధుమిత్రాదులందరి నిరీక్షణ కూడా ఈ బెతస్తా కోనేరు ద్వారా స్వస్థత పొందుకోవాలి. ఈ నీళ్లు కదిలింపబడిన తర్వాత స్వస్థత పొందుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా ఎప్పుడు ఇది ఆరంభమైందో ఈ స్వస్థత పరిచే కార్యక్రమం అనేది మనకు తెలియదు, కానీ దానికి ముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే హీలింగ్ అనేటువంటి దాని గురించి వాక్యంలో చెప్పబడింది. ఆదికాండము 20వ అధ్యాయంలోనే మొట్టమొదటి హీలింగ్ ప్రేయర్ చూస్తున్నాం. అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబీమెలెకు ఇంటి వారందరినీ, అనగా పాపము చేయ అవకాశం వచ్చినటువంటి, పాపము చేయగలిగినటువంటి ఆ దేశాధిపతితో అబీమెలెకు యొక్క ఇంట్లోని స్త్రీల గర్భాలు మూయబడినప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తే, అనగా మొట్టమొదటి హీలింగ్ ఎవాంజలిస్ట్ అబ్రహాము అనుకోవచ్చు, లేదంటే మొట్టమొదటి హీలింగ్ ప్రేయర్ చేసింది అబ్రహాము అనుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మొట్టమొదటి విషయం స్వస్థత కోసం నిరీక్షిస్తున్నాం. రెండో విషయము 6వ వచనంలో రాయబడింది, నీవు స్వస్థపడగోరుచున్నావా అనేటువంటి యేసు ప్రశ్న. ఆయన విన్నాడు, అతడు విన్నారు, ఆ రోగి విన్నాడు. అనగా ఇది పర్లేదు, వీడు గుడ్డోడై ఉండొచ్చు, గుడ్డోడని కాదు కుంటోడై ఉండొచ్చు, ఊచ కాలు చేతులు కలిగిన వాడై ఉండొచ్చు, ఇంకా ఏదైనా వ్యాధి ఉండొచ్చు, కానీ వాడు చెవిటివాడు మాత్రం కాదు. బికాస్ హీ కుడ్ హియర్ జీసస్. యేసు మాట విన్నాడు. స్వస్థపడగోరుచున్నావా? వెంటనే సమాధానం ఇచ్చాడు, ఆలస్యంగా సమాధానం ఇచ్చాడు, మరి మనకు తెలియదు, కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, వాణ్ణి యేసు ఒక ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగిన తర్వాత జీసస్ వాజ్ వెయిటింగ్. యేసు ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను ప్రశ్నించిన తర్వాత ఎదురు చూస్తాడు. యేసు ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉందా? డూ యూ హ్యావ్ ఆన్సర్ ఫర్ జీసస్ క్వశ్చన్? యేసు యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే. ఏమో నాకు తెలియదండి, స్వస్థపడగోరుచున్నానో లేదో నాకు తెలియదు అని అనే అవకాశం లేదు. దట్స్ యువర్ ఒపీనియన్. నీ వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి మంచి సమయం. దేవుని స్తోత్రం. నీలో ఉన్న ఆశను గురించి వ్యక్తం చేయాల్సినటువంటి సమయం అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, యేసు ఎదురు చూశాడు, జవాబు కొరకు ఎదురు చూశాడు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ అన్ ఆన్సర్ ఫ్రమ్ దట్ మ్యాన్, సిక్ మ్యాన్ ఆర్ ప్యారలైజ్డ్ మ్యాన్ ఆర్ ఇంపార్టెంట్ మ్యాన్. ఆ మనిషి దగ్గర నుంచి ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే ప్రశ్నకి పీటర్ దగ్గర నుంచి దేవుని కుమారుడైన యేసు ప్రభు ఆన్సర్ ఎదురు చూశాడు. మన దగ్గర నుంచి కూడా ఆయన అనేకమైన ప్రశ్నలకు జవాబులు ఎదురు చూస్తున్నాడు. 1000 ప్రశ్నలు అడుగుతాను, కానీ నువ్వు ఒక్కదానికైనా సమాధానం చెప్పగలవా అని యోబును దేవుడు అడిగాడు, ప్రశ్నించాడు. అలాగని అక్షరార్థంగా 1000 క్వశ్చన్లు ఆయన అడిగాడని కాదు, ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అనగా చాలా ప్రశ్నలు దేవుడు అయినప్పటికీ మానవుడు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క ప్రశ్న దైవజ్ఞానాన్ని సూచిస్తే, మానవుని యొక్క మౌనం లేదా జవాబు చెప్పలేని తనం మానవుని యొక్క అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. రెండో విషయం, యేసు ప్రభు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఒకటి, ప్రజలందరూ స్వస్థత కోసం నిరీక్షిస్తున్నారు. రెండోది, యేసు జవాబు కోసం నిరీక్షించాడు. బహుశా యేసు ఎక్స్పెక్ట్ చేసిన, ఆశించిన స్థాయిలో, ఆశించిన విధంగా ఉన్నట్టు జవాబు చెప్పలేదు ఆయన ఏదో చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రశ్నకి నీ సమాధానం ఆయనకు సంతృప్తికరంగా ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఆయన అద్భుత కార్యం చేయగలడు. మనకున్నటువంటి అజ్ఞానాన్ని బట్టి ఆయనకు అసంతృప్తికరమైన జవాబే మనం చెప్తాం. స్వస్థపడగోరుచున్నావా అంటే ఎస్ ఆర్ నో చెప్పకుండా ఆయన దాన్ని కాస్త వివరణాత్మకంగా మాట్లాడినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. నాకు దింపడానికి నాకెవరు లేరు,
అని చెప్పడానికి మనం చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చెను. యేసు వారికి అనగా యూదులకి తను హింసించు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తండ్రి తాను ఏదో చేయనడు. ఆయన వేటిని చూచునో వాటినే కుమారుడు అలాగే చేయును. కుమారుడు అనగా యేసు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఆయన తనను తాను కుమారుడుగా చెప్పుకున్నాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడలా మీరు స్వతంత్రులు అవుతారు. వాళ్ళ యొక్క నిరీక్షణ ఏంటంటే స్వస్థత కోసం నిరీక్షిస్తున్నారు. రెండోది యేసు జవాబు కోసం నిరీక్షించాడు. మూడోది యేసు నిరీక్షణ గురించి మనం చూడగలం. ఆ నిరీక్షణ ఏంటంటే తండ్రి నాకేదో చూపిస్తాడు. గాడ్ వుడ్ షో ఫ్యూ థింగ్స్ ఆర్ సమ్ థింగ్స్. ఆయన నాకు కొన్ని విషయాలు చూపిస్తాడు. తాను ఏం చేస్తున్నాడు అనే వాటిని నాకు చూపిస్తున్నాడు. అనగా తండ్రి దగ్గర నుంచి ఇంకా అనేకమైన విషయాలు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని 20వ వచనంలో ఉంది. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు చూపిస్తాడు, అగుపరచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి యొక్క పనుల యొక్క దర్శనాన్ని పుత్రునికి అనుగ్రహిస్తాడు. తండ్రి యొక్క కార్యముల దర్శనం అనగా కార్యములకు సంబంధించిన సమాచారము, దానికి సంబంధించిన ప్రత్యక్షత పుత్రునికి అనుగ్రహించబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు చూడడం కోసం నిరీక్షిస్తున్నాడు. ఒకటి, ప్రజలందరూ తమ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. రెండోది యేసు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. మూడోది యేసు తండ్రి చూపించడం కోసం, అగుపించడం కోసం, అనగా తండ్రి స్వయంగా అగుపించడం కాదు, తండ్రి చేయబోయేటువంటి కార్యాలను అగుపించడం కోసం ఆయన ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 25 మరియు 28 వచనాలు. 25వ వచనంలో రాయబడిన మాట, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుతున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. తర్వాత 28వ వచనంలో రాయబడిన మాట, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. అనగా ఈ 2 వచనాలను మనం అర్థం చేసుకుంటే యేసు ఒక కాలాన్ని గురించి ప్రవచించాడు, ఒక కాలము, ఒక సమయం గురించి ప్రవచించాడు, ఒక గడియ గురించి ప్రవచించాడు. ఏంటి అంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ. ఆత్మ సంబంధమైన మృతులు అద్వితీయుడైనటువంటి దేవుని కుమారుని స్వరం వినేటువంటి కాలం. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే దేవుడు తనవారు నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పిన దేవుడు, అనగా సర్వమానవాళి దేవుని కుమారుని స్వరం కోసం కనిపెడుతుంది. దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఆ విన్నవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. కానీ ఒకరోజు అంత్యదినము అనబడినటువంటి రోజు, లాస్ట్ డేలో మళ్ళీ ఎప్పుడు అని అడగకూడదు. లాస్ట్ డే రోజు, లేకపోతే తనకిష్టం వచ్చిన రోజు, లేదా ఏదో ఒక రోజు ఆయన శబ్దాన్ని ప్రజలు ఆత్మ సంబంధంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు వినేటువంటి సమయం రాబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని యొక్క నెరవేర్పు కొరకు, యేసు యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు, మృతులు ఎలాగో దేవుని శబ్దం వింటారు, చూద్దాంలే, ఈయనేదో చెప్తున్నాడు, ఈయనేదో ప్రవచిస్తున్నాడు, అది నెరవేరుతుందో లేదో చూద్దాం. లెట్స్ సీ ఎయిదర్ హిస్ ప్రొఫెసీ వుడ్ ఫుల్ఫిల్ ఆర్ నాట్. దేవుని కుమారుడి మాటల నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను, నా మాటలు ముగిస్తున్నాను. నిరీక్షణ ఒకటి, బెతస్తా కోనేటి దగ్గర ఉన్న మంటపాల్లో పడిన వారందరి నిరీక్షణ స్వస్థత పొందారని. రెండోది, ఆ రోగి యొక్క జవాబు కోసం ఆయన నిరీక్షించాడు. తర్వాత రోగి మౌనంగా ఉన్నాడని కాదు, ఆయన మాట్లాడాడు, అది వేరే విషయం. మూడవది, యేసు ప్రభు చూపించడం కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి చూపించాలి, తన్ను పంపిన తండ్రి తనకు దర్శనం చూపించాలి. ఈ దర్శనం అంటే దేవదూతల దర్శనమో స్వర్గ దర్శనమో కాదు, కానీ తాను ఏమేం చేయనై ఉంటున్నాడో, నేను చేయబోయేది నా దాసుడైన అబ్రహాముకు దాచెదనా అని చెప్పినట్లుగా
నేను చేయబోయేది నా కుమారుడిని యేసుకు దాచదనా అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు కుమారుడికి బయలుపరుస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఆయన తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం మనం ఆలోచించినట్టు విషయం, నెరవేరాల్సినట్టు దానికోసం ఎదురు చూస్తున్నారు. నెరవేర్చబడాలి. యేసు యొక్క ప్రవచనం నెరవేర్చబడాలి. యేసు యొక్క ప్రవచనం నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. నీ యొక్క నెరవేర్పు కోసం నిరీక్షించిన వారుగా మనం ఉండాలి. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. వేరు వేరు నిరీక్షణలు, 4 విధాల నిరీక్షణలు మీరు మాకు గుర్తు చేశారు. లోకమైతే లేదంటే బేతస్తా కోనేటి చుట్టూ ఉన్నవాళ్ళు స్వస్థత కోసం కనిపెడుతూ ఉన్నారు. దేవా మీకు వందనాలు. మీరు ఆ రోగి యొక్క జవాబు కోసం కనిపెట్టారు. అంతేకాకుండా ప్రభువా, మీరు మీ తండ్రి ఏదైతే చూపించాలని ఆశిస్తున్నారో వాటి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, కనిపెట్టారు. అంతేకాకుండా ప్రజలు, దేవుని ప్రజలు అనబడినట్టు మీ ప్రజలు మీరు చెప్పిన మాట యొక్క నెరవేర్పు కొరకు కనిపెడుతున్నారని మేము విన్నట్టు మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం శాంతి టీవీలో అనగా నెల్లూరు ఏరియా వాళ్ళకి 52వ ఛానల్లో ఇదే సమయంలో అనగా 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో కలుసుకుందాం. దేవుని స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యూ. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లు మీరు పొందొచ్చని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.